ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడను తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు తన తరములో ఎవరంట? నీతిమంతుడు. ఎందుకు నీతిమంతుడయ్యాడు? హెబ్రీ 11లో మనం చూసాం. ఇప్పుడు రెండవదిగా ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, తరములో, నీ తరములో నోవహు తన తరములో ఎవరంట? నిందారహితుడు. నిందారహితుడు. ఏ తరములో భయంకరమైన పాపం ఉంది, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అదే 9వ వచనం ఇంతవరకు చదువుకున్నాం కదా. 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. 5వ వచనం ఏముంది? నరుల చెడుతనము భూమి మీద గొప్పది. 11వ వచనం ఏముంది? భూలోకం చెడిపోయి ఉండెను. పాపం గొప్పగా ఉంది, భూలోకం చెడిపోయింది. భూలోకం చెడిపోయింది. ఆ చెడిపోయినటువంటి లోకంలో నోవహు నిందారహితుడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంటే ప్రజలలో పాపం అనేటువంటిది చాలా కామన్ అయిపోయింది. పాపం అనేటువంటిది సర్వసాధారణం అయిపోయింది. పాపానికి ప్రత్యేకంగా ఏమీ లేదు. అంటే ఇది పాపం అని చెప్పడానికి ఏమి లేదు, సర్వసాధారణం అయిపోయింది. భూలోకం పాపముతో నిండిపోయిన కాలం అది. దేంతో నిండిపోయిందంట? దేవుని యొక్క శిక్షతో నింపబడక ముందు పాపంతో నిండిపోయింది. అప్పుడు ఆ భూలోకంలోనే ఉన్నాడు నోవహు, నిందారహితుడుగా ఉన్నాడు. అంటే తన పైకి నింద వచ్చేటువంటి కాలం అది, కానీ నింద తన పైన పడకుండా జాగ్రత్త పడ్డాడు. తన పైన నింద వచ్చినా కూడా వెంటనే తన జీవితంలో సరి చేసుకోవడం ప్రారంభించాడు. ఇది అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. మంచి తెల్ల డ్రెస్ వేసుకున్నాం అనుకుందాం. తెల్ల డ్రెస్ వేసుకున్నాం, మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం, కొంచెం పప్పు పడింది అనుకుందాం. పప్పు పడింది అనుకో, ఏం ఇంత పెద్ద షర్ట్ పైన అంత మరక హైలైట్ అయిపోతుందండి. అంత కొంచెమే, అరే ఏంది బ్రదర్ పప్పు పడింది. కొంతమందికి పూర్తి తెల్ల కనపడదు, అదే కనపడుతుంది. వాళ్ళ దృష్టి ఆ రకంగా ఉంటుంది, గొప్పవాళ్ళు కాబట్టి. మొత్తం తెల్లగా ఉన్నటువంటి షర్ట్ కనపడదు, ఆ మరకే కనపడుతుంది. దేవుని బిడ్డలారా, ఏమవుతుందిలే అనుకున్నావు అనుకో, ఏమవుతుంది తెలుసా? అది నీకే నష్టాన్ని కలగజేస్తుంది. కానీ ఎప్పుడైతే వెంటనే అది పడిన తర్వాత అలా తుడుచుకున్నావు అనుకో, ఎవరు నిన్ను అడగరు. నోవహు కూడా ఏ రకంగా ఉన్నాడంటే, చుట్టూ పాపములో ప్రజలు ఉన్నారు. తనకు ఎక్కడికి వెళ్ళినా పాపము అంటుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఆ నింద తన పైకి రాకుండా వెంటనే తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. వెంటనే చుట్టూ పాపం ఉంది, చుట్టూ ప్రతి ఒక్కరు పాపములో మునిగిపోయిన కాలం అది. నోవహు కాలంలో భయంకరమైన పాపము పరిస్థితులు ఉండగా నోవహు అక్కడ నిందారహితుడుగా ఉన్నాడంట. దేవుని బిడ్డలారా, అత్యంత చెడ్డ కాలంలో నోవహు జీవించాడు. అత్యంత పాపము ఉన్నటువంటి కాలంలో నోవహు జీవించాడు. బట్ హీ లివ్డ్ ఎ బ్లేమ్లెస్ లైఫ్. అంటే ఒక మాటలో చెప్పాలంటే, నింద నిలబడని జీవితాన్ని జీవించాడు. నింద కలిగినటువంటి జీవితం కాదు, నింద తన పైన నిలబడకుండా వెంటనే తన జీవితాన్ని సరి చేసుకోవడం ప్రారంభించాడండి. ఏమండి, ఏ రోజు కూడా తప్పు చేయకుండా ఉంటాడు నోవహు. ఏదో ఒక సమయంలో తప్పు చేసింటాడు, లేదా ఏదో ఒక విషయంలో తను పాపం చేయడానికి అవకాశం, వెంటనే తన జీవితంలో నిందలేని జీవితాన్ని జీవించాడు. అంటే వెంటనే తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. ఎక్కడ? మనుషుల ఎదుట, దేవుని ఎదుట. మనుషుల ఎదుట నిందలేని జీవితాన్ని, దేవుని ఎదుట నిందలేని జీవితాన్ని జీవించాడు. దేవుని బిడ్డలారా, బ్లేమ్లెస్ లైఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ హిస్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్. తన చుట్టూ ఉన్న ప్రజల మధ్య నిందారహితుడే, తన దేవుని ఎదుట నిందారహితుడే. ఈరోజు దేవుడు అంటున్నాడు, మనకు కూడా ఒక పిలుపిస్తున్నాడు. వీఆర్ లివింగ్ ఇన్ అ రెచెడ్ సిచ్యువేషన్స్. భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నాం. ఎలాంటి పరిస్థితి తెలుసా? బైబిల్లో వ్రాయబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందితులైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఇక్కడ ఏమని వ్రాయబడింది? ఎలాంటి కాలంలో మనం ఉన్నామంట? మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులుగాను, నిష్కలంకులుగాను, అనింద్యులుగాను, నిందలేని వారుగాను. ఎక్కడ నిందలేని వారుగా ఉండాలంట? మూర్ఖమైన వక్ర జనము మధ్య ఉన్నాము. మనం ఎక్కడున్నాం తెలుసా? చర్చిలో కాదు, భూలోకంలో కాదు, మూర్ఖమైన వక్ర జనము మధ్య. మూర్ఖత ఉంటే చెప్పినా అర్థం చేసుకోరు. రెండోదిగా వక్రజనం అంటే దేవుడు స్ట్రైట్గా వెళ్ళంటే ఎప్పుడు పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు చెప్పిన మార్గం ఒకటైతే ఇంకొక మార్గంలో వెళ్ళిపోతుంటారు. ఒకటి మూర్ఖత, రెండోదిగా వక్రజనం.
మూర్ఖత వక్ర జనము మధ్య మనం జీవిస్తున్నాం. ఇప్పుడు దేవుడు అంటాడు, వాళ్ళ మధ్య, అలాంటి ప్రజల మధ్య అనింద్యులుగా ఉండండి, నింద లేని వారుగా ఉండండి. నింద మీ పైకి రాకూడదు. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. కదిరి మీటింగ్స్లో నేను కన్వీనర్కు ఫోన్ చేశాను, బ్రదర్ పర్మిషన్స్ తీసుకున్నారా? ఆయనకు కదిరి ఎమ్మెల్యే చాలా క్లోజ్ అండి, కాబట్టి తీసుకోకున్నా పర్వాలేదు అనేటువంటి పరిస్థితి అది. ఆయన ఒక్క ఫోన్ చేస్తే అంతా సెట్ అయిపోతుంది. కానీ ఐ ఇన్సిస్టెడ్ అండ్ ఈజ్ ఆల్సో వెరీ సిన్సియర్ అండి. ప్రతి పర్మిషన్ తీసుకున్నాడండి. కరెంటు వాడుకోవడానికి ఆడ వైర్కి 2 అలా హుక్స్ తగిలిస్తే కరెంట్ వచ్చేస్తుంది. హీ పెయిడ్ thousands of rupees అండ్ హీ హెస్ టేకన్ కనెక్షన్. ఎందుకు తెలుసా? ప్రతి చోట నిందలేని జీవితాన్ని జీవించాలి. ఖర్చు పెడుతున్నామా కాదు, నింద రాకుండా ఖర్చు పెట్టాలి మనం. నా పైకి దేవుని పరిచర్య, ఎవరన్నా వచ్చారనుకో, ఏంటి దొంగ కరెంటు తీసుకొని పరిచర్య చేస్తున్నారు, దొంగ కరెంటు తీసుకొని చర్చి పెట్టారు, దొంగ కరెంటు తీసుకొని, నింద రాకూడదు. దేవుని బిడలంగా మన జీవితాల్లో నిందలేని జీవితాన్ని జీవిద్దాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో నింద నిలబడని జీవితం అంటే, నీ పైకి నింద రావచ్చు కానీ నిలబడని జీవితాన్ని జీవించాలి. నోవహు అంట తన తరములో నిందారహితుడు. తన తరములో దేంట్లో టాపర్ తెలుసా? అందరూ నింద మీద వేసుకున్నారు. నీ మామూలేలే, అందుకే కదా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, మరక మంచిదే. తప్పులు మామూలే, తప్పులు మనం చేయకపోతే ఎవరు చేస్తారండి? తప్పులు సర్వసాధారణం. ఈ మధ్యకాలంలో దైవ సేవకులు ఎక్కువైపోయింది. అవునండి, తప్పులు జరుగుతాయండి, దేవుని దగ్గర క్షమాపణ కోరుతాం, దేవుడు క్షమిస్తాడు, మీకేంటి? నింద వచ్చిన పరలే అనే కాన్సెప్ట్లోనికి దైవ సేవకులు వచ్చేటువంటి దినాల్లో మనం ఉన్నాం. వచ్చినటువంటి దినాల్లో మనం ఉన్నాం. పాపం మామూలే అండి. పాపం ఎవరు చేయకుండా శరీరంతో ఉన్నాం, పాపం చేస్తామండి. పాపం చేయకుండా ఏ రకంగా ఉంటాం అనేటువంటి కాన్సెప్ట్లోనికి సేవకులు జీవించే కాలంలో నువ్వు ఉన్నావు. కానీ దేవుడు అంటాడు, మూర్ఖమైన వక్ర జనం మధ్య అనింద్యులుగా ఉండండి. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ పైన ఎవరైనా ఒక నింద వేస్తున్నారా? అలాగైతే వెంటనే సరి చేసుకుందాం, ఆ నిందను తొలగించుకుందాం. ఏ నింద నీ పైకి వచ్చేటువంటి అవకాశం ఉన్నా బీ కేర్ఫుల్. నీ జీవితంలో దేవుడు గమనిస్తూ ఉన్నాడు. అదే నింద అందరికీ కామన్గా ఉండవచ్చు, నీకు కాదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఎవరికైనా నింద వస్తుందండి అనుకున్నామా? యు ఆర్ అడ్జస్టింగ్ యువర్ సెల్ఫ్. దేవుడు అడుగుతున్నాడు. కొన్ని సందర్భాల్లో క్రైస్తవ జీవితం టఫా? కొన్ని సందర్భాలు కాదు, అన్ని సందర్భాల్లో టఫే. అందుకే బైబిల్లో రాయబడింది, నరకానికి వెళ్ళే దారి చాలా విశాలంగా ఉంటుంది, ఏం పర్వాలేదు, కానీ మోక్షానికి వెళ్ళే మార్గం చాలా ఇరుకుగా ఉంటుందంట. ఏమండి, దేవుడు వెడల్పు చేయలేడా? ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు మోక్షానికి వెళ్ళే మార్గాన్ని వెడల్పు చేయలేడా? ఒకానొక సందర్భంలో బిల్ గేట్స్ యొక్క ఇంటిని గురించి ఒక మ్యాగజైన్లో నేను చదివాను. బిల్ గేట్స్ దగ్గర ప్రతిదీ కంప్యూటరైజ్డే. అతని ఇంటిలో గార్డెన్ ఉంటుంది. గార్డెన్కు ఏమంటారు, ఎవరో గార్డెనర్ ఉండి నీళ్లు పోయాడు. ఎవ్రీథింగ్ ఈజ్ కంప్యూటరైజ్. ఆ చెట్టు దగ్గర ఒక చిప్పు పెట్టి దాన్ని కంప్యూటర్ కనెక్ట్ చేస్తాడు. ఆ చెట్టుకు ఎంత నీళ్లు కావాలనో అంతే నీటి శాతాన్ని కంప్యూటర్ క్యాలిక్యులేట్ చేసి పంపిస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ కంప్యూటరైజ్. వాళ్ళ ఇంట్లో డోర్ కూడా ఉంది, దట్ ఈస్ ఆల్సో కంప్యూటరైజ్డ్. ఏంటి తెలుసా? ఇప్పుడు నేను పోయాను అనుకో, నా బాడీ హైట్, నా యొక్క విడ్త్ మెజర్ చేసి కరెక్ట్గా అంతే తెరుస్తుంది. సుధీర్ వచ్చినాడు కదా, ఇంత పెద్దగా తెరవదు. నాకు అనిపిస్తుంది, బిల్ గేట్స్ అనే ఇంటికి కంప్యూటరైజ్ డోర్ పెట్టుకున్నాడు ప్రభువా. పరలోకానికి పోయేటప్పుడు విశాలమైన డోర్ పెట్టొచ్చు కదా ప్రభువా. దేవుడు అంటాడు, అనింద్యులుగా ఉండేవారు కొందరే ఉంటారు, వాళ్ళు వెళ్ళడానికే ఆ డోర్ ఉంటుంది. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నోవహు దేవుని యొక్క స్క్రూటినైజ్ కిందికి వచ్చేసాడు. నోవహు, ఈ తరములో నీవు నీతిమంతుడవు, నెంబర్ 1. నెంబర్ 2, నిందారహితుడవు. నీ పైన నింద రాకుండా చూసుకున్నావు నోవహు. ఎలాంటి నింద తెలుసా? ఎలాంటి నింద వస్తుందో తెలుసా? నోవహు చేసిన ఓడను బట్టి నోవహు నిందించబడలేదు. అరారతు కొండపైన నోవహు ఓడ నిలిచింది అని బైబిల్లో ఉంది. అరారతు కొండ రష్యా దేశంలో ఉంది. ఆ రష్యా దేశంలో ఈ బైబిల్ను చదివిన వాళ్ళు అక్కడికి వెళ్ళి పరిశోధన చేస్తే ఇప్పుడు కూడా ఆ యొక్క ఓడ ఉంది.
చెడిపోలా, చిత్తిసారకపు మ్రానుతో చేశాడు కదా. దానికి ప్రత్యేకత ఏంటి తెలుసా? హెవీ లైఫ్ టైం, టేకు కంటే ఎక్కువ లైఫ్ టైం ఆ చెక్కకు ఉంటుందంట. అందుకే ఇప్పటికి కూడా, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, తన ఓడను 1000 సంవత్సరాల కింద నిర్మించాడు. పనిలో కూడా నింద లేదు, పనిలో కూడా నింద మోపడానికి లేదు. అలాంటి జీవితాన్ని జీవించాడు. ఈరోజు మన పనులను చూసి మన అధికారులు ఏమైనా నింద వేస్తున్నారా? ఏం చేసావు నువ్వు అని అడుగుతుంటే పడింది నింద నీ పైన. నువ్వు ఒక చోటికి సేవకి వెళ్ళావు, ఇఫ్ పీపుల్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్, నింద నీ పైకి వచ్చింది. నేను ఇక్కడ వాక్యం చెప్తున్నా, వాక్యం సరిగా లేదు అని ప్రజలు అనుకున్నారా? నింద నా పైన పడింది. ఒకవేళ పరిచర్య జరుగుతుంది, పరిచర్య ఇట్స్ నాట్ అప్ టు ద స్టాండర్డ్స్ ఆఫ్ ద బైబిల్ అన్నారా? నింద వచ్చింది నా పైకి. నిందారహితమైన జీవితాన్ని నేను జీవించాలి. వాట్ ఎవర్ ఐ డూ, ఐ షుడ్ బి ఎ బ్లేమ్లెస్. దేవుని బిడ్డలారా, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ దాట్ ఈజీ. అందుకే ఒక భక్తుడు అన్నాడు, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ కమింగ్ టు చర్చ్, థ్రోయింగ్ సంథింగ్ ఆన్ ద ఆఫరింగ్ బాక్స్ అండ్ గోయింగ్ అవుట్ అండ్ లివింగ్ ఎ సిన్ఫుల్ లైఫ్. దట్స్ నాట్ ఎ క్రిస్టియన్ లైఫ్ మై ఫ్రెండ్. అది క్రైస్తవ జీవితం కాదు. ఏదో ఆదివారం కదా దేవుని దగ్గరకు వస్తాం, ఏదో కానుకేస్తాం, వాక్యం విందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, వెళ్ళిపోదాం. అది కాదు క్రైస్తవ జీవితం. బ్లేమ్లెస్ లైఫ్. నోవాతో దేవుడు అంటున్నాడు, ఈ తరములో యు ఆర్ ఎ బ్లేమ్లెస్ పర్సన్. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. కదిరి మీటింగ్స్ నిమిత్తమై ఐ వాస్ సర్చింగ్ ఫర్ వన్ గుడ్ పర్సన్ హూ కెన్ డూ ఎలక్ట్రిఫికేషన్ అండ్ సౌండ్ సిస్టమ్. సో చాలా మందితో నేను మాట్లాడుతూ వచ్చాను, ఎందుకంటే చాలా కాలం తర్వాత మనం పబ్లిక్ మీటింగ్కి వెళ్తున్నాం కాబట్టి. సో నా స్లోగన్ ఎప్పుడు ఒకటే, నేను మినిస్ట్రీలో కూడా చెప్తుంటాను పరిచర్లో ఉండే వాళ్ళకి, ధర తక్కువ మధురం ఎక్కువ ఉండాలి. ధర తక్కువగా ఉండాలి, రేట్ తక్కువగా ఉండాలి, టేస్ట్ మాత్రం తగ్గకూడదు. ఆపిల్ పండ్ల దగ్గర, తర్వాత ఈ మామిడి పండ్ల దగ్గర ఈ స్లోగన్ వస్తుంది. నా స్లోగన్ కూడా అదే, తక్కువ డబ్బుకు మంచి క్వాలిటీ రావాలి. తక్కువ డబ్బుకు, ఎక్కువ డబ్బుకు క్వాలిటీ వస్తే అదేముందండి, అదేముంది, తక్కువ డబ్బుకే రావాలి. కాబట్టి ఐ వాస్ సర్చింగ్. సో ఒక దైవ సేవకుని ఫోన్ చేశాను, మీరు మీటింగ్స్ పెట్టారు కదా లాస్ట్ ఇయర్, అటుపోయిన సంవత్సరం, మీకు ఎవరు వచ్చారు అంటే, ఆయన నన్ను తీసుకొని డైరెక్ట్గా ఆ రోజు ఆయన కడపలో వచ్చాడు, విజయవాడకు సంబంధించిన ఆయన వచ్చాడు. బ్రదర్ మేము చేస్తాం బ్రదర్. ఐ సెడ్ వాట్ ఈజ్ యువర్ కొటేషన్? హీ సెడ్ ఇన్ని లక్షలు అవుతుంది. అప్పుడే అనుకున్నాను, అవుట్. మన స్టాండర్డ్ ఏంటి? తక్కువ ధరకు ఎక్కువ. ఇన్ని లక్షలు అంటే అప్పుడే డిలీట్ చేసుకున్నాను, ఇది కాదులే, మనకు సంబంధించింది కాదు, మన స్టాండర్డ్ కాదు ఇది. సో ఐ వాజ్ సర్చింగ్. ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, బ్రదర్ మేము ఫలానా వాళ్ళకి చేసాం, వాళ్ళు మాకు ఊరికే డేట్ ఇస్తారు బ్రదర్, మొత్తం మేమే చేస్తాం, అది ఇది అన్నీ చూపించాడు, ఫోటోలు చూపించాడు. సో ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ డిస్కషన్ విత్ హిమ్. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, మా సౌండ్ సిస్టమ్ చూడండి బ్రదర్, మా ఎల్ఈడీలు చూద్దురండి, మా లైటింగ్ చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్యూటరైజ్. లైట్ ఆన్ ఆఫ్ కావాలా, లైట్ తిరగాలి, పైకి రావాలి, లైటింగ్ దూరానికి పడాలి, ఇవంతా మేము చేయం బ్రదర్, కంప్యూటరైజ్ ఎవ్రీథింగ్. ఒక బటన్ క్లిక్ చేస్తే అదే జరుగుతూ ఉంటుంది. అవునా, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. కానీ మనసులో డిసైడ్ అయిపోయినా, ఏంటి మన స్టాండర్డ్ ధర తక్కువ, ఇన్ని లక్షలా కాదనుకున్నా. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఇంతకుముందు మన కడపలో మీటింగ్ చేసిన ఆయన వచ్చాడండి. వచ్చి ఆయన నన్ను చూసి, ఏంటి సార్, సుధీర్ సార్ మీరు ఇక్కడికి వచ్చారే అన్నారు. ఏం లేదు, ఇదిగో వీళ్ళు వచ్చారంటే. అవును, నువ్వెందుకు వచ్చావు అని ఆయన అడిగాను. నేను ఇక్కడ లైట్స్ కట్టాను సార్ నేను అన్నాడు. అని ఏమన్నాడు తెలుసా? ఆయన దేవుని బిడ్డ కాదు, అన్యుడు అండి, అన్యుడు. నా గురించి ఏమని చెప్తున్నాడు తెలుసా? సుధీర్ సార్, కడపలో ఉండే వాళ్ళందరిలోకెల్లా చాలా వెరైటీ. డబ్బు మీటింగ్ అయిపోయిన మరుసటి రోజే పిలిచి ఇస్తాడు చెక్. మిగతా వాళ్ళు 3 నెలలకు 5 నెలలకు, ఇప్పటి మీటింగ్ అయ్యి సంవత్సరాలైనా మాకు డబ్బు రాలా. సుధీర్ సార్ అలాంటి వాడు కాదు. అంతవరకు కొన్ని లక్షల్లో ఉన్నటువంటి ఆయన ఎప్పుడైతే ఈయన ఈ మాట చెప్పాడో వెంటనే ఆయన అన్నాడు, 2 లక్షలు తగ్గింది రేటు. ఇన్ని లక్షలు మళ్ళీ అక్కడ కూడా నాకు నచ్చలే, ఇంకా ధర ఎక్కువే, మధురం తక్కువ. కాబట్టి ఐ వాస్ ప్రేయింగ్. నేను ఎందుకు చెప్తున్నానంటే, నా గురించిన డబ్బా కొట్టుకోవడానికి లేని ఇక్కడ మన పైన నింద పడుతుంది. ఆయన అంటున్నాడు, వేరే దైవ సేవకులు వాళ్ళు కూడా మీటింగ్స్ పెట్టారు, క్రిస్టియన్ మీటింగ్సే పెట్టింది, వాళ్ళు నాకు డబ్బు ఎగరగొట్టారు, నాకు మోసం చేశారు. ఎవరి దగ్గర చెప్తున్నారు? వాళ్ళు లేరు అక్కడ, దైవ సేవకులు లేరు అక్కడ, కానీ నింద పడుతుంది అక్కడ. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నోవహు ఈ తరములో నువ్వు నిందారహితుడవుతావు నోవహు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నోవహుని ఎందుకు దేవుడు ఓడలోకి ప్రవేశింపజేశాడు? ఎందుకు నోవహు కుటుంబం ద్వారా భూలోకాన్ని తిరిగి ప్రారంభించాడు? నూతన సృష్టిని ఎందుకు ప్రారంభించాడు? నోవహు బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఎందుకు ఆ మేఘధనుస్సును అక్కడ చూపించాడు? వై గాడ్ హ్యాస్ సచ్ ఎ గ్రేట్ ప్లాన్ టువర్డ్స్ నోవా? నోవహు గురించి ఎందుకంత గొప్ప ప్రణాళిక? నోవహు దేవుని దృష్టిలో
దేవుని దృష్టిలో నీతిమంతుడు, దేవుని దృష్టిలో నిందారహితుడు. మూడో భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. 6వ అధ్యాయం 9వ వచనం. 6వ అధ్యాయం 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. మూడవదిగా నోవహు నీతిపరుడును నిందారహితుడును. మూడవదిగా దేవునితో, నోవహు దేవునితో కూడా నడిచను. అంటే ఏంటి? నోవహు దేవునితో నడిచాడంటే దేవుడు పరలోకానికి నుంచి దిగి వచ్చి భూలోకానికి వస్తే, నోవహు ఇంటి దగ్గరికి వస్తే ఇద్దరు కలిసి సాయంత్రం వాకింగ్కి వెళ్ళారా? ఇది నెల వాకింగ్ ఉంటుంది కదా, కుక్కను పట్టుకొని వాకింగ్ ఏముండదు వాళ్ళకు, కాబట్టి కుక్కను పట్టుకొని పోతారు వాకింగ్. ఇప్పుడు నోవహు దగ్గర కుక్కలు లేవు కాబట్టి దేవుడు వచ్చాడా? అదే అర్థం. నోవహు దేవునితో కూడా నడిచాను. అసలు ఎట్లా నడుస్తామండి దేవునితో? బైబిల్లో రాయబడింది, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠ. మరి అంత పెద్ద దేవుడు అడుగులేసి ఈ నుంచి ఆడికి ఒక అడుగు పడుతుంది. నోవహు ఎప్పుడు పోవాలా? బెన్ జాన్సన్ అయినా కూడా పోలేడు. ఎందుకు? రన్నింగ్ రేస్లో కూడా. ఎందుకు? దేవుని అడుగులు పెద్దగా ఉంటాయి. ఇదేంటి దేవునితో నడవడం ఏంటి? ఒకవేళ దేవునితోనే నడిచినాడు అనుకుందాం, మిగిలిన వాళ్ళు చూసింటారు కదా, వాళ్ళు నడవచ్చు కదా, వాళ్ళు ఎందుకు నడవలేదు? నోవహు దేవునితో నడిచాడు అంటే అర్థం ఏంటి తెలుసా? నడక అనేటువంటిది ప్రతిరోజు ఉంటుంది. నువ్వు నడవని రోజు ఏంటి? ఆపరేషన్ అయిందనుకో, అది ఏ ఆపరేషన్ కానీ 3వ రోజు మళ్ళీ నడిపిస్తాడు. నడిపిస్తేనే హెల్తీ, నడవకపోతే సంథింగ్ ప్రాబ్లం ఉంది అని. నడక అనేటువంటిది దట్స్ అ రెగ్యులర్, అది క్రమంగా జరుగుతుంది. అది నువ్వు ఇంటిలో లేచిన తర్వాత నీళ్లు తాగాలన్నా, పేపర్ చదవాలన్నా, లేదా ఎవరన్నా వచ్చి మాట్లాడాలన్నా నడక అనేటువంటిది ఉంటుంది. దట్స్ అ డైలీ యాక్టివిటీ. నోవహు దేవునితో నడిచాడంటే ఈ నిందారహితమైన జీవితం, ఈ నీతిమంతమైన జీవితం అప్పుడప్పుడు కాదు, ఇట్ వాస్ ఎవ్రీడే. ప్రతిరోజు నడిచాడు, ప్రతిరోజు అదే రకంగా జీవించాడు. దట్ ఈస్ నాట్ అకేషనల్, దట్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్. అదే ఆ రోజు నడవాలి కాబట్టి, ఈరోజు ఏదో పని ఉంది కాబట్టి, ఈరోజు ఏదో కష్టం వచ్చింది కాబట్టి ఈరోజు ప్రార్థన చేద్దాం, ఈరోజు బైబిల్ చదువుదాం, ఈరోజు చర్చికి పోదాం. అప్పుడప్పుడు వచ్చేది కాదు నోవహు భక్తి జీవితం. బైబిల్లో నోవహు దేవునితో కూడా నడిచెను అంటే నీ జీవితంలో ఇట్ షుడ్ బి ఎ రెగ్యులర్ ప్రాసెస్. దేవుని బిడలారా, అంటే ప్రతిరోజు దేవుని స్వరం వినడం, ప్రతిరోజు అవిధేయత చూపకుండా ఉండడం, దట్ వాస్ ఎ కామన్ ఇన్ హిస్ లైఫ్. దేవుని బిడలారా, ఇప్పుడు నాకు చెప్పండి, ఒక ఇంటి నిర్మించాలంటే సివిల్ ఇంజనీరింగ్ చదవాలి. సివిల్ ఇంజనీరింగ్ చదివితే ఏముంటుంది అక్కడ? లెక్కలు చదవాలి, ఇంగ్లీష్ చదవాలి, తర్వాత సైన్స్ చదవాలి, మళ్ళీ సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చదవాలి, లేదా ఇక మిగతా ఏదైనా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తీసుకుంటే ఇవన్నీ చదవాలి. ఏం చదవలేదు నోవహు. ఆ రోజు కాలేజీలు లేవు, చదువు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు దేవుడు అన్నాడు ఓడ నిర్మించు. నాకు చెప్పండి, ఎక్కడ నేర్చుకుంటాడు? ఎవరిని అడిగింటాడు? ఖచ్చితంగా దేవుణ్ణి అడిగింటాడు. ప్రభువా ఏంటి ఓడ అన్నావు, అసలు దాని డిజైన్ ఎట్లా చేయాలి, ఈ షేప్లోకి ఎట్లా వస్తుంది, ఏం చేస్తే వస్తుంది, ఎట్లా చేయాలి? అందుకే బైబిల్లో రాయబడింది, నోవహు దేవునితో కూడా నడిచెను. అంటే దేవుని అడిగేవాడు, ప్రభువా ఇది ఎట్లా చేయాలి నాకు తెలియదు ప్రభువా, చితిసారకం రానన్నావు, అసలు ఆ మాను ఎక్కడ ఉంటుంది, ఆ మాను ఏ రకంగా ఉంటుంది, దాన్ని ఎట్లా గుర్తుపట్టాలి ప్రభువా? ఖచ్చితంగా దేవుని అడిగింటాడు. లేకపోతే ఎట్లా తెలుస్తుందండి చితిసారకం మాను? ఫస్ట్ టైం చేస్తున్నాడు. ఇంతకుముందు ఎవరైనా చేసింటే వాళ్ళని పోయి అడగవచ్చు. హీఈస్ ద ఫస్ట్ మ్యాన్ టు డూ దట్ ఆర్క్. ఆ ఓడ నిర్మించడంలో హీఈస్ ద ఫస్ట్ పర్సన్. ప్రతిదీ కూడా దేవుని అడగడం ప్రారంభించాడు. ఎప్పుడైతే నీ జీవితంలో నీతిగా దేవుని హెచ్చరికలు పాటిస్తూ నిందారహితమైన జీవితం జీవిస్తావో, గాడ్ క్యాన్ స్పీక్ టు యూ. దేవుడు నీతో మాట్లాడతాడు, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు. అందుకే జలప్రలయం వచ్చిన 150 రోజులకు భూమి మీద నీళ్లు తగ్గిపోయాయి. మనకందరికీ తెలుసు, బుగ్గంకకు వరద వచ్చినప్పుడు బుగ్గంక డ్యామ్స్ ఎత్తేసారు. మొత్తం బీభత్సం కదా, బీభత్సం. ఇదే మన చర్చిలో ఇంతకు ముందు బుగ్గంకి వచ్చినప్పుడు ఆటి వరకు సౌండ్ బాక్స్ హైట్ వరకు నీళ్ళు వచ్చాయంట. ఎంత హైట్? అంతవరకు. అందుకే ఆటి వరకు ఒక లైన్ ఉంటుంది, మీరు చూస్తే. ఇప్పుడు పెయింట్ కొట్టాం కాబట్టి లేదులేండి, అంతవరకు నీళ్ళు వచ్చాయి. ఇవి తగ్గడానికి ఎన్ని రోజులు పట్టింది? నేను ఆ రోజుల్లో రాజారెడ్డి వీధి నుంచి రవీంద్రనగర్లో ఉండే వాళ్ళకు అన్నం ఇవ్వడానికి వెళ్ళేవాడిని. ఎక్కడి నుంచి వెళ్ళేవాడిని తెలుసా? రాజారెడ్డి వీధిలో రవీంద్రనగర్ పోవాలంటే మ్యాటర్ ఆఫ్ 3 మినిట్స్ అంతే, లేదా 5 మినిట్స్ ట్రాఫిక్ ఎక్కువ ఉందంటే. కానీ అప్పుడు 1.5 గంట పట్టేది. ఎందుకు? ఇక్కడ నుంచి ఆల్మాస్పేట నుంచి రావాలి, ట్రాఫిక్ ఫుల్గా ఉండేది. ఆ నీళ్లు 5-6 రోజులు పట్టింది తగ్గడానికి. కానీ నోవహు జలప్రలయంలో
150 రోజులు నీళ్లు తగ్గలేదు. 150 రోజులు నీళ్లు తగ్గలేదు. దేవుని బిడ్డలారా, అంటే నీళ్లు తగ్గలేనప్పుడు అన్ని రోజులు నోవహు ఓడ నీటిలోనే ఉన్నింది, కానీ ఓడకేం కాల. అప్పుడే కాదు, ఇప్పటి వరకు కూడా ఓడ అదే రకంగా ఉందంట. ఎందుకు? నోవహు దేవుని లాంటి చేశాడు కాబట్టి. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, వాట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్? క్రైస్తవ జీవితం అంటే ఏంటి తెలుసా? అప్పుడప్పుడు భక్తి కాదు, అప్పుడప్పుడు క్రైస్తవునిగా జీవించడం కాదు, నీకు నచ్చినప్పుడు చర్చికి వచ్చి నచ్చనప్పుడు రాకుండా ఉండడం కాదు. యూ కెన్ నేమ్ ఎనీథింగ్ ఫర్ దాట్. దానికి నువ్వు ఏమైనా పేరు పెట్టుకో. ఐఎమ్ బిజీ, ఐఎమ్ దిస్ అండ్ దట్. యూ నేమ్ ఎనీథింగ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ కన్సిస్టెంట్ డిసిప్లిన్డ్ క్రిస్టియన్ లైఫ్, సారీ, యూ మే నాట్ బి ఎలిజిబుల్ ఫర్ హెవెన్. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు. నడక అనేటువంటిది ఎవ్రీడే ప్రాసెస్. దేవుని స్వరం విన్నాడు, దేవునికి మాట్లాడాడు. ప్రభా, నాకు ఇది అర్థం కాలేదు. ఇప్పుడు 2 చెక్కలు నిలబెడతాం, దానికి ఏదో రకంగా నిలబెట్టాడు. చెక్క పైన చెక్క పెట్టి అంతస్తులు కట్టి దానిపైన దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. నోవహు, ఓడగట్టు నోవహు అని చెప్తే బాగుండు. మళ్ళీ ఏమని చెప్పాడు తెలుసా? ఇక్కడి ఈ ఓడలోనికి 2 జతలుగా తీసుకొని రా నోవహు అన్నాడు. నోవహు పోయి ఎత్తుకి తీసుకురావాలంట. మీ ఇంట్లోనే కోడి పట్టుకోవాలంటేనే కష్టం. మీరు పెంచుకొని మీరు దానికి గింజలేసిన ఆ కోడి పట్టుకోవాలంటేనే ఇంకా బీభత్సం ఉంటుంది. ఒకరు ఈ పక్క ఒకరు ఆ పక్క ఉండి కోడి పట్టుకోవాలి. ఎక్కడో బయట ఉన్నటువంటి 2 నోవహు తీసుకురావాలంట. ఈజ్ ఇట్ దట్ ఈజీ? ఆయన నోవహు చేసాడు అది. రెండోదిగా దేవుడు ఏమన్నాడు తెలుసా? వాటికి సంబంధించిన ఆహారాన్ని ఎత్తి పెట్టుకొని నీ దగ్గర అన్నాడు. మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి ఏం చేయాలా ఆలోచన చేసి, అబ్బా వాళ్ళకి నచ్చదేమో, ఇది ఏదో పశువుకు అవసరమైన ఆహారం తెచ్చిపెట్టాలి. ఇప్పుడు ఉదాహరణకు నేను మిమ్మల్ని అడుగుతానండి, ఒక మాట చెప్పండి నాకు. నెమలికి ఆహారం పెట్టాలి, ఏం పెట్టాలి మనకు తెలియదు. ఇప్పుడు మళ్ళీ నెమలి దగ్గర కూర్చొని నెమలి ఏం తింటుందో చూడాలి. ఆ నెమలి ఎక్కడుందో పోవాలి, ఆ నెమలి దగ్గర కూర్చోాలి. అది ఏం తింటుందో, అది ఒక్కటే తింటుందా, ఇంకేమన్నా తింటుందా, దాని గురించి ఆలోచన చేయాలి, స్టడీ చేయాలి, మళ్ళీ ఆహారాన్ని తీసుకురావాలి. అది ఎన్ని రోజులకు? కొంచెం కాదు, ఎన్ని రోజులు ఓడలో ఉంటుందో అంత ఆహారాన్ని సిద్ధపరచాలి నోవహు. ఏమండి, అంత ఈజీనా? ఎందుకు చెప్తున్నాను తెలుసా? డోంట్ థింక్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఈజీ. క్రైస్తవ జీవితం సులువైంది కాదు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ దట్ ఈజీ. అందుకే దేవుడు అంటాడు, నరకానికి పోయే దారి చాలా విశాలం, దేవుని దగ్గరికి వచ్చే మార్గం చాలా సంకుచితం, దానిలో ప్రవేశించు వారు కొందరే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నోవహు, నువ్వు ఓడలోనికి వెళ్ళు. ఎందుకు ఓడలోనికి వెళ్ళాలి? ఎందుకు? వాట్ ఈస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా? 3 things. ఈ తరములో నీవే నీతిమంతుడు, ఈ తరములో నీవే నిందారహితుడు, ఈ తరములో నీ ఒక్కడవే నాతో నడిచిన వ్యక్తివి. ఎంత కష్టపడి ఉంటాడండి. ఓడ నిర్మించిన ఒకటి, జంతువులను స్టడీ చేయడం ఒకటి, జంతువులను తీసుకురావడం ఒకటి, వాటికి ఆహారం సిద్ధపరచడం ఒకటి, మళ్ళీ లోపల వాటిని చూసుకోవాలి నోవహు. ఒకసారి నేను మ్యూజియంకి వెళ్తే అక్కడ అన్ని జంతువులను చూస్తూ ఉంటే నాకు అనిపించింది, ఈ జంతువులను ఎవరు చూస్తున్నారు అంటే అక్కడ కొంతమంది కనపడ్డారు. వాళ్ళని అడిగాను, మీరు ఈ జంతువులను చూస్తున్నారు కదా, ఎట్లా తెలుసు మీకు అంటే, సార్ మాకు ఒక ట్రైనింగ్ ఉంది సార్, ఆ ట్రైనింగ్ పోయినందుకు మాకు జంతువులు ఎలా చూసుకోవాల్సింది నేర్పించారు, వాళ్ళకి ఆహారం ఎట్లా పెట్టాలి, దానికి కోపం వస్తే ఏం చేయాలి, దానికి ఒకవేళ జబ్బు వస్తే ఎట్లా తెలుసుకోవాలి, మొత్తం మాకు తెలిపారు సార్. ఇప్పుడు నోవహు ఎవరున్నారు చెప్పడానికి? నోవహు తనకు అప్పగించిన పని ఎంత నమ్మకంగా చేశాడంటే, తన ఓడలో ఉన్నటువంటి ఏ జంతువు కూడా చచ్చిపోలేదు. ఎంత జాగ్రత్తగా పనిచేశాడంటే ఒక్క జంతువు కూడా చచ్చిపోలేదు. అందుకే దేవుడు అంటాడు, రా నోవహు, నువ్వు ఒక్కనివే ఈ ఓడలో ఉండడానికి ఎలిజిబుల్. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, శ్రేష్టమైన ఆశీర్వాదాలు కావాలన్నా నీ గురించి దేవుడు ఈ మాట చెప్పగలడా? నీవే నీ బంధువుల మధ్య నీతిమంతుడవు, నీవే నీ స్నేహితుల మధ్య నీతిమంతుడవు, నీవే నీ యొక్క స్నేహితుల మధ్య నిందారహితుడవు, నీవే దేవునితో నడుస్తున్నావు, ప్రతిరోజు దేవునితో భయభక్తులు కలిగి జీవిస్తున్నావు. ఇఫ్ యు ఆర్ నాట్ లివింగ్ దట్ లైఫ్, నోవహు కాలంలో మనం ఉన్నాం. ఒకవేళ నీవు విడబడతావేమో, ఒకవేళ నీ కుటుంబం విడబడుతుందేమో, జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, ఈ తరములో నీవే నిందారహితుడవు, ఈ తరములో టాపర్ నీవే నోవహు. కాబట్టి ఓడలోనికి రా. ఓడలో పని చేసినందుకు కాదు, ఓడ కొరకు పని చేసినందుకు కాదు, జంతువులు తెచ్చినందుకు కాదు. హి లివ్డ్ ఎ లైఫ్
దట్ ఈస్ ప్లీజింగ్ టు ద లార్డ్. దేవుడు అంటున్నాడు, ఇది దేవుని మాట. దేవుడు చెప్తున్నాడు, ఈ తరములో నీవే నీతిమంతుడు, ఈ తరములో నీవే నిందారహిత, ఈ తరములో నీవే దేవునితో నడిచిన వాడవు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ గురించి నా గురించి దేవుడు ఈ మాట చెప్పగలడా? నీ ఆత్మీయ జీవితాన్ని గురించి, నా ఆత్మీయ జీవితాన్ని గురించి దేవుడు ఈ మాట చెప్పకపోతే ఒక్కసారి ఆలోచించండి, సరి చేసుకుందాం. భయంకరమైన దినాల్లో ఉన్నాం, ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. ఇట్ ఈస్ హై టైం ఫర్ అస్ టు రెక్టిఫై అవర్ లైఫ్. మన జీవితాలను సరి చేసుకోవడం, మన జీవితాలను వాక్యానుసారంగా మలుచుకోవడం, అది దేవుని బిడ్డగా మన యొక్క డైర్ నీడ్. ఇది మన అత్యంత ఆవశ్యకమైనటువంటి పని. ఎందుకంటే వీఆర్ వెరీ క్లోజ్ టు ద సెకండ్ కమింగ్. దేవుని రాకడ ఎప్పుడో మనకు తెలియదు. దేవా, నీ రాకడలో నేను ఎత్తబడాలి అంటే ఐ మస్ట్ బి లైక్ నోవా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడి ఉండగా మనల్ని మనం పరీక్షించుకుంటూ, దేవా, నా జీవితంలో నీకు ఇష్టమైన, నువ్వు నా గురించి చెప్పగలిగినటువంటి వ్యక్తిగా నా జీవితాన్ని నేను మార్చుకుంటాను ప్రభువా అని ప్రభు ఎదుట మనల్ని మనం తగ్గించుకుంటూ ప్రార్థన చేద్దాం. ఎక్కడ నువ్వు జారిపోతున్నావో నీకు తెలుసు, ఎక్కడ పడిపోయావో నీకు తెలుసు, ఎక్కడ కృంగిపోతున్నావో నీకు తెలుసు. ఈరోజు దేవుని అడుగు. నోవహును బలపరిచావు. నోవహును ఆ భయంకరమైన పాపిష్టి పరిస్థితుల మధ్య నీతిమంతుడుగా జీవించడానికి కృపనిచ్చావు. నిందారహితుడిగా జీవించడానికి సహాయం చేశావు. ప్రతిరోజు నీతో నడిచే కృపనిచ్చావు. నాకు కూడా కావాలి ప్రభువా, నన్ను నడిపించు. దేవా, నేను నీ యొక్క ఆశీర్వాదాలు ఏది మిస్ కాకూడదు నాయన. భూలోకంలో కానీ పరలోకానికి సంబంధించిన ఆశీర్వాదాలు కానీ ఏది కూడా నా జీవితంలో మిస్ కాకూడదు నాయన. దేవా, నీ దగ్గర నోవహు లాంటి సాక్ష్యాన్ని నేను కూడా పొందాలి. మనుషుల ఎదుట మంచి పేరుంది, కానీ నీవు నా గురించి ఏం చెప్తావో నాకు తెలుసు, మీకు తెలుసు ప్రభువా. నన్ను మార్చయ్యా. దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవుని ఎదుట సరి చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యం ఎదుట మేము ఒక్కొక్కరము తప్పు చేసిన వారమే నాయనా. నోబడీ ఈజ్ ఎక్సెప్షనల్ ఇన్ దిస్ పర్టికులర్ మెసేజ్ లార్డ్. దేవా, మా నిజ స్థితి ఈరోజు మాకు తెలిసింది నాయనా. తరమంతటిలో ఒక్క నోవహే టాపర్గా ఉన్నాడు. తన తరములో తానే టాపర్గా నిలిచాడు ప్రభువా. మా తరములో కాకపోయినా కొద్ది కాలం నీ రాకడలో లోపల మేము మంచిగా జీవించడానికి సహాయం చేయండి దేవా. మమ్మల్ని మేము మోసం చేసుకోనకుండా, నేను బిజీ, నేను ఇంకోటి అనేటువంటి భ్రమలో ఉండి పరలోకానికి దూరం కాకుండా, నిత్య రాజ్యానికి దూరం కాకుండా ఉండడానికి కృపనివ్వండి ప్రభువా. మా జీవితాన్ని మేము సరి చేసుకోవడానికి ఈరోజు నోవహు జీవితాన్ని మా ఎదుట ఉంచి మా నిజ స్థితిని మాకు చూపించావు ప్రభువా. హెచ్చరికలను వింటున్నాం, కానీ ఎంతగా లోబడకుండా ఉన్నామో మాకు ఈరోజు తెలిపారు ప్రభువా. నింద రాకుండా ఉండే జీవితంలో జీవించడానికి ప్రయత్నం చేస్తున్నావా? నింద పొందుతూ అది కామన్ గా మారిపోయిందా? మాతో మాట్లాడావు ప్రభువా. దేవునితో అనుదినమా అప్పుడప్పుడా ఈరోజు మాట్లాడారు ప్రభువా. ఎక్కడ తప్పు చేశామో మన్నించండి. మీ సిల్వర్ రక్తం మమ్మల్ని కడుగునుగాక. దేవా, మీరే దర్శించండి. అపవాది క్రియలను లయపరచండి నాయనా. మీ కార్యాలు మాలో జరిగించుమని ఈ వాక్యం ప్రతి ఒక్కరిని ఈ రాత్రి మొదలుకొని ప్రతిరోజు దర్శిస్తూనే ఉండునుగాక, హెచ్చరిస్తూనే ఉండునుగాక. తండ్రి, మనస్సాక్షిలో గద్దింపు కలుగుతూనే ఉండునుగాక. దేవా, దర్శించి దీవించే నీ భయము తండ్రి, వాక్యం నిమిత్తమైనటువంటి భయం, ప్రభువు నిమిత్తమైన భయం, పరిశుద్ధత నిమిత్తమైన నిర్ణయాలు, నీతిమంతులుగా హెచ్చరికలు పొందడానికి తను సిద్ధపడి మేము లోబడే కృప మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించుమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్.